హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది కోడిగుడ్డు. ఇంకోటి ఏంటో చెప్పండి ఫ్రెండ్స్, మీరే చూస్తున్నారు కదా. ఇది ఏంటంటే నేనే చెప్తాను. బెండకాయ అనమాట. బెండకాయలు కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుని అరకిలో బెండకాయలు ఫ్రెండ్స్ ఇవి తీసుకుని ఒక పక్కన పెట్టాను అనమాట. అంటే రెండు రకాలుగా ఉన్నాయన్నమాట. సగమేమో పావు కిలోనేమో విడిగా ఉండే, పావు కిలోనేమో విడిగా గుడ్డేసి ఉండనమాట. ఈ ఏంటంటే ఈ పావు కిలో బెండకాయలు ఏంటంటే ఫ్రెండ్స్ ఇవి కట్ చేసి ముక్కలు కట్ చేసి కడిగి పెట్టానమాట. ఒక ఆనియన్ కట్ చేశాను అనమాట ఫ్రెండ్స్. ముందు మూకుడు పెట్టేసుకుని అందులో ఆయిల్ పోసేసుకున్నా. అది బాగా కాగిన తర్వాత ఆనియన్స్ వేసి తర్వాత అది అటు ఇటు తిప్పిన తర్వాత దీంట్లో మళ్ళీ బెండకాయ ముక్కలు కూడా వేస్తాను అనమాట. అది 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత దాంట్లో ఏంటంటే పసుపు వేస్తాను. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ పసుపు వేస్తాను అనమాట. తర్వాత 5 మినిట్స్ అయిన తర్వాత సాల్ట్ వేసాను అన్నమాట. సాల్ట్ వేసాను ఫ్రెండ్స్ నేను. అది కూడా 5 మినిట్స్ అయిన తర్వాత కారం కూడా వేసేస్తాను అనమాట. సరిపడా ఆయిల్ అంటే 4 స్పూన్లు ఆయిల్ అనమాట. అంటే కొంచెం ఎక్కువ వేసాను అనమాట. వేసేసి ఉప్పు, కారం, సాల్ట్ అన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి మగ్గపెట్టేసాను అనమాట ఫ్రెండ్స్ నేను. మగ్గపెట్టేసి పక్కన పెట్టాను అనమాట. ఇది అయిపోయింగా పైకి ఆయిల్ తేలంగానే 2 గుడ్లు గబగబా కొట్టేసేసి ఇందులో వేసేసి ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్ నేను. కొట్టేస్తాను అనమాట. ఇది రైస్లోకి బాగుంటుంది. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇది బెండకాయ కోడిగుడ్డు అనమాట. కోడిగుడ్డు అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ కోడిగుడ్డు ముక్కలు కనిపిస్తున్నాయి కదా, ఈ బెండకాయ ముక్కలు అనమాట ఫ్రెండ్స్. ఇవి లేడీస్ ఫింగర్స్ అండ్ ఎగ్ పొరుగు బుర్జీ అనమాట.